Input function, it is a built-in function. It is used to give input to the function. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ పర్ఫార్మ్ చేయడానికి మనము ఇన్పుట్ వాల్యూస్ వేరియబుల్స్ అనేవి ఇవ్వాలి. దానికోసం మనము ఇన్పుట్ ఇస్తాం గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు హరీష్ అని ఇచ్చినాను. అంటే ఇది స్ట్రింగ్ టైపు. బి ఈజ్ ఈక్వల్స్ టు రామ, సి ఈజ్ ఈక్వల్ టు సీత అని ఇచ్చినాను. ప్రింట్ ఏ, బి, సి అని ఇచ్చినాను. అంటే ఇక్కడ ఏ, బి వాల్యూస్ అనేవి ఇన్పుట్ వాల్యూస్. అంటే మనము కోడ్‌లో డిఫాల్ట్‌గా ఫస్ట్ లైన్‌లోనే ఇచ్చినాం మనం. అలానే నేను ఇప్పుడు ఏ ఏ వాల్యూ సూరి, బి వాల్యూ రామ, సి వాల్యూ రాజు అని ఇచ్చినాను. దానిలను ప్రింట్ చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తదంటే సూరి, రామ, రాజు అని ప్రింట్ అయితది. ఇట్లా మనం ప్రతిసారి వేరియబుల్స్ ఒక చేంజ్ చేయాలంటే మనము కోడ్‌లోకి పోయి అక్కడక్కడ మార్చుకుంటూ ఉండాలి. కానీ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినామనుకో మనము ఎగ్జిక్యూట్ చేసే టైంలోనే మనకు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూననేది ఇయ్యొచ్చనమాట. దానివల్ల మనము ఎవ్రీ టైము కోడ్‌లో ఉన్న వాల్యూస్‌ని చేంజ్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇన్పుట్ వాల్యూస్‌ని ఇట్లా ఇచ్చినాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నంబర్. ఫస్ట్ నేమ్ అనేది కామెంట్ ఇది ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్‌లో రాసినాను. అంటే ఇది కామెంట్ లైన్ అని. అంటే మనకు ఎంటర్ ఫస్ట్ నంబర్ అంటే దేనికి సంబంధించినది అని ఏ వాల్యూకి సంబంధించినది కాబట్టి ఫస్ట్ నంబరు. సెకండ్ నేమ్ అనేది బికి సంబంధించినది కాబట్టి ఇట్లా. థర్డ్‌ది సికి సంబంధించినది కాబట్టి ఇట్లా ఎంటర్ థర్డ్ నేమ్ అని ఇట్లా ఇచ్చినాను. ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి అని ఇచ్చినాను. ఇక్కడ అవుట్‌పుట్‌లో వచ్చి ఎంటర్ ఫస్ట్ నేమ్ అని ఉంది. దానికి అది వాల్యూ ఏ వాల్యూకి సంబంధించినది కాబట్టి నేను సూరి అని ఇచ్చినాను. అట్లానే ఎంటర్ సెకండ్ నేమ్ అంటే నేను రామ అని ఇచ్చినాను. అంటే సి వాల్యూకి సంబంధించినది అది. సి ఈజ్ ఈక్వల్స్ టు అంటే రాజు అని అర్థం అది. నార్మల్‌గా రాసినాను గదా! ఏ, బి, సి వాల్యూస్ అంటే నేను కోడ్‌లోకి వెళ్ళి మళ్ళీ నేను నేమ్ అనేది చేంజ్ చేసినాను. కానీ ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినాక అవసరం లేదు. డైరెక్ట్ ఎగ్జిక్యూట్ కొట్టిన ఎనకమడే మనకి ఎంటర్ ఫస్ట్ నేమ్, ఎంటర్ సెకండ్ నేమ్, ఎంటర్ థర్డ్ నేమ్ అని వస్తాయి. అప్పుడు మనము కోడ్‌ని మళ్ళీ పోయి చెక్ చేసుకొని మనం వాల్యూస్ అనేది నేమ్స్ అనేవి చేంజ్ చేసుకోవడం అవసరం లేదు. దానివల్ల మన కోడు మళ్ళీ యూసేజ్ కూడా సింపుల్‌గా ఉంటది ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల. అడిషన్ యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ. బి ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ బి వాల్యూ. ప్రింట్ ఏ ప్లస్ బి. రాసిన వెనకమ్మడే ఎర్రర్ ఏం రాదు. కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఏ వాల్యూ, బి వాల్యూ అనేది అడిషన్ అయితే జరగదు. ఇక్కడ కన్కాటినేషన్ జరుగుతుంది. అంటే ఇన్పుట్ డిఫాల్ట్ డేటా టైప్ వచ్చి స్ట్రింగ్ డేటా టైప్. కాబట్టి మనము దీన్ని ఇంటీజర్ టైప్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి 5 + 6 వచ్చి 11 అని ప్రింట్ అవుతుంది. లేకపోతే మనకి 56 అని ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ. బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ బి వాల్యూ. ప్రింట్ ఏ ప్లస్ బి అన్నప్పుడు మాత్రమే నాకు ఇన్పుట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. లేకపోతే కాదు. అది కన్కాటినేషన్ జరుగుతుంది.